యాహ్! సో, లెట్ అస్ కంటిన్యూ ద నెక్స్ట్ టాపిక్ అండి. సో, ఇంతకు ముంగటి సెషన్‌లో మనము మొత్తం కోడ్ బేస్‌నంతా క్రియేట్ చేసాం గదా! ఇప్పుడేం చేద్దామంటే మొత్తం లాగర్స్‌ని యాడ్ చేద్దాం. ఐడియల్‌గా మన ప్రోగ్రామ్‌ని మనం రాసినప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే గనక లాగర్స్ యాడ్ చేయడం మాట. మొత్తం ప్రతి కోడ్‌కి కూడా పాస్ అయితే ఏది, ఫెయిల్ అయితే ఏది అన్నది కంప్లీట్ లాగర్స్‌నైతే మనం డిఫైన్ చేస్తాం. సో, ఇదిగో ఇది డెమో లాగిన్ పేజ్. సో, మనం స్టార్ట్ చేసింది డెమో లాగిన్ పేజ్ కాబట్టి డెమో లాగిన్ పేజ్ నుంచి లాగర్స్ వద్దాం. సో, లాగ్ రాయాలి అంటే ఖచ్చితంగా మనం అది ట్రై క్యాచ్ బ్లాక్‌తో సరౌండ్ చేయాలి. సో, ట్రై ఫాలోడ్ బై ఎ క్యాచ్ థ్రోవబుల్ ఆఫ్ అ ఈ. సో, దట్స్ ఫైన్. సో, ట్రైలో మనం ఎప్పుడూ కూడా సక్సెస్ లాగర్ రాస్తాము. క్యాచ్‌లో ఎప్పుడూ కూడా ఫెయిల్ లాగర్ రాస్తాం. సో, బేసికల్లీ ఇది 9000 సెకండ్స్ వెయిట్ చేయమని చెప్తున్నాము. అండ్ దీంతో పాటు ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి ఇదిగో ఈ ట్రైలో సక్సెస్‌ఫుల్లీ ఓకే. సక్సెస్‌ఫుల్లీ ఆహ్, యూ నో ఏం చేస్తున్నాము సక్సెస్‌ఫుల్లీ పర్ఫార్మ్డ్ లాగౌట్ ఆపరేషన్. అంతే కదా! ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అండ్ ఇక్కడేంటండి ఫెయిల్ అనేబుల్ టు పర్ఫార్మ్ లాగౌట్ ఆపరేషన్. అంతేనండి. సో, సక్సెస్‌ఫుల్‌గా లాగౌట్ చేసినాము. అండ్ ఇక్కడ అనేబుల్ టు పర్ఫార్మ్ దట్ పర్టిక్యులర్ లాగౌట్ ఆపరేషన్ ట్రై క్యాచ్‌లోకొచ్చిన తర్వాత. సో, ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి ట్రై క్యాచ్ థ్రోవబుల్ ఆఫ్ ఈ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. సో, ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. సో, ఇక్కడ లాగర్‌ని యాడ్ చేస్తున్నాము. ఫెయిల్ అనేబుల్ టు ఎంటర్ క్రెడెన్షియల్స్. ఓకేనా? ఈ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసే లాజిక్ తీసుకొచ్చి ట్రై బాక్స్‌లో పెట్టి సక్సెస్ లాగర్‌ని ఏందామంటే పాస్ సక్సెస్‌ఫుల్లీ ఎంటర్డ్ క్రెడెన్షియల్స్. ఓకేనా? సక్సెస్‌ఫుల్లీ ఎంటర్డ్ క్రెడెన్షియల్స్ అని మనం ఇక్కడ రాసేసాం. సో, దిస్ ఈజ్ ఎ గుడ్ టు. సో, ఏదండి ఇప్పుడు డెమో లాగిన్ పేజ్‌లో నేను ఇంకా లాగౌట్ ఒకటున్నది. సో, హియర్ ట్రై క్యాచ్ థ్రోవబుల్ ఆఫ్ ఈ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అదేమవుతుంది అంటే మన యొక్క ఎర్రర్ మెసేజ్ని చూపిస్తుంది. సో, ఇక్కడ అనేబుల్ టు క్లిక్ ఆన్ లాగిన్ బటన్ అనేబుల్ టు క్లిక్ ఆన్ అ లాగిన్ బటన్. ఓకే. అండ్ దీన్ని మనం కట్ చేసి లెట్స్ పుట్ ఇట్ హియర్. అండ్ ఈ సక్సెస్ లాగర్కి వచ్చేసరికి ఇది పాస్ క్లిక్డ్ ఆన్ అ లాగిన్ బటన్. పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. నా లాగిన్ పేజ్‌కి సంబంధించిన డెమో లాగిన్ పేజ్‌కి లాగర్‌ని యాడ్ చేసేసాను నేను. ఓకేనా? నా డెమో లాగిన్ పేజ్‌కి యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ హోమ్ పేజ్ అండి. సో, ఇప్పుడు ఈ హోమ్ పేజ్‌కి కూడా ట్రై క్యాచ్ ప్రతి చోట కూడా ఐ హావ్ టు డిఫైన్ దిస్ పర్టిక్యులర్ వన్. ఓకేనా? ప్రతి చోట ఐ హావ్ టు డిఫైన్ దిస్ వన్. సో, అనేబుల్ టు నావిగేట్ టు కార్ట్. అంతే కదా! అనేబుల్ టు నావిగేట్ టు కార్ట్ స్క్రీన్. సో, ఇప్పుడు ఇది ఏదైతే లాజిక్ ఉన్నదో కట్ ఇట్ అండ్ పుట్ ఇట్ హియర్. అండ్ హియర్ ఈ లాగర్‌లో నావిగేటెడ్ టు కార్ట్ స్క్రీన్. ఐడియల్‌గా మనం ఇక్కడ రాసేది నావిగేటెడ్ టు ద కార్ట్ స్క్రీన్. ఇది సక్సెస్ లాగరు. ఇది ఫెయిల్యూర్ లాగరు. దిస్ ఫాల్స్ అండర్ ద హోమ్ పేజ్. ఓకే. సో, డెమో లాగిన్ పేజ్ అయింది. లాగిన్ పేజ్ నేను చేసింది కాదు. ఐ డోంట్ నీడ్ ఇట్. సో, లెట్ మీ డిలీట్ ద కంటెంట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ లాగిన్ పేజ్. ఓకే. లాగిన్ పేజ్‌లో నేను చేసిన కంటెంట్‌ని డిలీట్ చేసేస్తున్నా. ఆర్ ఎల్స్ లెట్ మీ రీప్లేస్ ఇట్. నేను దాన్ని టచ్ చేయను. ఇప్పుడు ఓవర్‌వ్యూ పేజ్ ఉంది. ఈ ఓవర్‌వ్యూ పేజ్‌లో ఐ హావ్ దిస్ లాజిక్. సో, ట్రై క్యాచ్ థ్రోవబుల్ ఆఫ్ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అండ్ పుట్ దట్ ఎర్రర్ మెసేజ్. ఇది ఓవర్‌వ్యూ పేజ్. అనేబుల్ టు నావిగేట్ టు హోమ్ స్క్రీన్. ఓకే. అనేబుల్ టు నావిగేట్ టు హోమ్ స్క్రీన్. అదే ఇక్కడికొచ్చేసరికి పాస్
navigated to home screen. ఓకేనా? navigated to home screen. ఓకే, దట్స్ ఫైన్. బానే ఉన్నది. ఓకే. వై ద లాగ్ స్టేటస్? ఓకే, దట్స్ ఫైన్. ఓకే, గుడ్. ఇది కూడా అయిందండి. సో ఇది ఓవర్‌వ్యూ పేజ్. ఒక్కసారి హోమ్ పేజ్ ఓపెన్ చేసి చూద్దాము. హోమ్ పేజ్‌లో బేసికల్లీ ట్రై బ్లాక్‌లో మనకి పాస్ లాగర్ ఉండాలి. క్యాచ్ బ్లాక్‌లో ఎప్పుడు ఫెయిల్ లాగర్ ఉండాలి. సో డెమో లాగిన్ పేజ్‌ని ఒకసారి రిఫర్ చేసుకుంటే ట్రై బ్లాక్‌లో పాస్, క్యాచ్ బ్లాక్‌లో ఫెయిల్. నెక్స్ట్ దాని తర్వాత హోమ్ పేజ్‌లో నాకున్నది ఒకే ఒక మెథడ్ ట్రై. అండ్ దాని తర్వాత ఓవర్‌వ్యూలో కూడా నాకు ఇక్కడ ఉన్నది ఒకే ఒక మెథడ్ ట్రైలో పాస్, క్యాచ్‌లో ఫెయిల్. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత యువర్ కార్ట్ పేజ్‌లో కూడా ఐ డూ హ్యావ్ ఓన్లీ వన్ పర్టిక్యులర్ మెథడ్ ట్రై, క్యాచ్, థ్రోవబుల్ ఆఫ్ ఈ డాట్ ప్రింట్ స్ట్రాక్ ట్రేస్. ఫెయిల్ వచ్చేసరికి ఏంది? అనేబుల్ టు నావిగేట్ టు చెక్అవుట్ స్క్రీన్. ఓకే. సో అదే ఇక్కడికి వచ్చేసరికి ఇందులో పాస్ లాగర్లో నావిగేటెడ్ టు చెక్అవుట్ స్క్రీన్. అంతేనండి, నావిగేటెడ్ టు చెక్అవుట్ స్క్రీన్. ఇది జస్ట్ లాజిక్ మాత్రమే. సో ప్రతి చోట ఇట్లా ట్రై క్యాచ్ బ్లాక్స్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఈ యువర్ కార్ట్ తర్వాత లాస్ట్‌ది యువర్ ఇన్ఫో. ఇందులో కూడా ఐ నీడ్ టు సరౌండ్ ఇట్ విత్ ఎ ట్రై క్యాచ్ బ్లాక్. సో ట్రై, క్యాచ్, థ్రోవబుల్ ఆఫ్ ఈ. ఓకే, థ్రోవబుల్ ఆఫ్ ఈ లాగర్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. సో లెట్స్ పుట్ దిస్ లాగ్. ఈ ఓకే, ఈ డాట్ ప్రింట్ స్ట్రాక్ ట్రేస్. ఇది వచ్చేసరికి ఫెయిల్డ్ లాగ్ అవ్వాలి నీకు. ఇది అనేబుల్ టు నావిగేట్ టు ప్లేస్ ఆర్డర్ స్క్రీన్. ఓకే, ప్లేస్ ఆర్డర్ స్క్రీన్. దాన్నే కాపీ చేసి ఇఫ్ ఐ పుట్ ఇట్ హియర్, ఓకే, ఇఫ్ ఐ పుట్ ఇట్ హియర్ పాస్ లాగా navigated to the place order screen. Okay, and that too I need to copy this logic. So just copy this logic and update it here. ఎక్కడికక్కడ మనము ఇన్ జనరల్గా ఓకే దట్స్ ఫైన్. థ్రెడ్ డాట్ స్లీప్ని నెక్స్ట్ రీప్లేస్ చేద్దాము. ఇంకా మనం ఇంతకు ముందర అనుకున్నది ఏంటి అంటే ఓవర్వ్యూ పేజ్లో ప్లేస్ ఆర్డర్ ముంగట, ఓవర్వ్యూ పేజ్లో ప్లేస్ ఆర్డర్కి ముంగట స్వైప్ అప్కి లాజిక్ రాయాలి అనుకున్నాం. సో హియర్ ఐఎమ్ డిఫైనింగ్ ఎ మెథడ్ పబ్లిక్ వాయిడ్ స్వైప్ అప్. ఓకే, స్వైప్ అప్. అండ్ ఇంతకు ముంగటి సెషన్స్లో మనం చూసుకుంటున్నప్పుడు సాస్ డెమోలో స్వైప్ అప్ కంటూ నేను ఒక కోడ్ రాశాను నేను. దట్స్ గోనా బీ సమ్వేర్ హియర్ ఐ గెస్. లెట్ us see. స్వైప్ అప్కి దిస్ ఈజ్ నాట్ ద వన్. సో స్వైప్ అప్కి లాజిక్ సాస్ డెమోలో స్క్రీన్ డైమెన్షన్స్ తెచ్చుకుని దాని మీద స్వైప్ అప్. ఎస్, దిస్ ఈస్ ద లాజిక్. సో కాపీ దిస్ లాజిక్. ఓకేనా, కాపీ దిస్ పర్టికులర్ లాజిక్, కమ్ బ్యాక్ టు యువర్ ఫ్రేమ్వర్క్, ఓవర్వ్యూ పేజ్లో ఈ లోపల ఇది రాయి. బట్ ఇది ఫ్రేమ్వర్క్లో మనం తెలుసుకున్నది ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎక్కడ డ్రైవర్ వచ్చినా యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ అ డ్రైవర్, యు ఆర్ సపోజ్ టు యూజ్ ఇట్ యాజ్ ఎ లోకల్ డ్రైవర్ మేనేజర్. సో ఇదిగో లోకల్ డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ ఏపీఎం డ్రైవర్. అండ్ ఇక్కడ దీన్ని రీప్లేస్ చేశాను డ్రైవర్ బదులు. అండ్ ఈ లైన్లో ఎక్కడ డ్రైవర్ లేదు. అండ్ ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్ హియర్ ఈజ్ ద డ్రైవర్ యాక్షన్, ఐ జస్ట్ కెప్ట్ ఇట్. అండ్ దీనికంటే ముంగట ఓకే, సో దీనికంటే ముంగట ఈ డైమెన్షన్స్ ఇది స్వైప్ అప్ కదా. సో ఆర్డర్ ప్లేసింగ్ ముంగట, సో ప్లేస్ ఆర్డర్ ముంగట ఇది స్వైప్ అప్ చేసి దెన్ ఇట్ షుడ్ క్లిక్ ఆన్ దిస్ ఫినిష్ ఆర్డర్.
స్వైప్ అప్ చేసి దెన్ ఇట్ షుడ్ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ ఫినిష్ ఆర్డర్. గుడ్ ఎనఫ్ అండి. ఇంతే, ఇక్కడ వరకు మనం దీన్ని డీల్ చేయాలి. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంది అంటేనండి, ఎందుకు ఈ ఎందుకు ఈ థ్రెడ్ డాట్ స్లీప్ పెట్టావు, ఇంప్లిసిట్ వెయిట్ పెట్టుకోవచ్చు కదా అంటే, అఫ్ కోర్స్ లెట్ అస్ పుట్ దిస్ పర్టికులర్ ఇంప్లిసిట్ వెయిట్ ఫ్రమ్ నౌ ఆన్. సో ఎక్కడెక్కడైతే నా ప్రోగ్రాంలో ఉన్నాయో మొత్తం అన్ని చోట్ల కూడా ఐ విల్ బి రీప్లేసింగ్ దిస్ థ్రెడ్ నాట్ స్లీప్ విత్ అన్ ఇంప్లిసిట్ వెయిట్. డెమో లాగిన్ పేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో డెమో లాగిన్ పేజ్లో సో హియర్ లాగిన్ బటన్, లాగౌట్ బటన్ క్లిక్ చేసే ముంగట డాట్ మేనేజ్ డాట్ టైమ్అవుట్ డాట్ ఇంప్లిసిట్ వెయిట్ డ్యూరేషన్ డాట్ ఆఫ్ సెకండ్స్ 45 సెకండ్స్ ఆగు అని ఇచ్చాను. ఈ లైన్ని నేను కాపీ చేసుకుని ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఎవ్రీవేర్. ఓకే, లాగిన్ పేజ్లో అప్డేట్ చేశాను అండ్ నా హోమ్ పేజ్లో కూడా ఐ జస్ట్ అప్డేటెడ్ దిస్ లాజిక్. ఓకే, సో థ్రెడ్ డాట్ స్లీపులు తీసేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఓవర్వ్యూ పేజ్లో కూడా ఓవర్వ్యూ పేజ్లో కూడా నేను ఇది జస్ట్ మెన్షన్ చేశాను. యువర్ కార్ట్ పేజ్లో కూడా ఐ డోంట్ వాంట్ దిస్ అండ్ ఐ జస్ట్ వాంట్ వెయిట్. ఇదొకటే నా మెథడ్. అండ్ ఫైనలీ యువర్ ఇన్ఫో పేజ్లో కూడా ఐ జస్ట్ డిడ్ దిస్ యాక్టివిటీ. ఓకే, ఈ ఫిల్ ఫామ్ దగ్గర కూడా ఐ జస్ట్ ఫిల్డ్ ఇట్. సో అన్నీ అయిపోయినాయి. ద ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఈస్ నీ ఫీచర్ ఫైల్ని ఓపెన్ చేసి నువ్వు ఏదైతే ఒక ట్యాగ్ ఇచ్చావో ఆ ట్యాగ్ నేమ్ని కాపీ చేసి పుట్ ఇట్ ఇన్ యువర్ రన్నర్ క్లాస్ అండ్ జస్ట్ రన్ ఇట్. ఓకే, నా రన్నర్ క్లాస్ అని కూడా ఐ హ్యావ్ అప్డేటెడ్ దట్ పర్టికులర్ చంక్. Okay, perfect. So the only thing that it is pending right now is execution. Let's do a round of execution now. ఒకసారి నా డివైస్ యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి నా టెర్మినల్లో ఏడిబి స్పేస్ డివైజెస్ అయితే ట్రిగ్గర్ చేశాను. యా, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నా డివైస్ అవైలబుల్గా ఉంది. ద ఓన్లీ థింగ్ దట్ ఐ నీడ్ టు డూ రైట్ నౌ ఈజ్, ఇది నా ఫ్రేమ్వర్క్ కాబట్టి ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ రన్నర్ క్లాస్ అండ్ లెట్ us see how this is gonna work. Okay, so ఈ అప్లికేషన్ని it should relaunch. Let us see. So it should relaunch this particular app. Let it load first of all. Let us see. So app అయితే లాంచ్ అవుతుంది అండ్ ఇట్ షుడ్ లాగిన్. సో స్టెప్ బై స్టెప్ మనం అక్కడ ఇచ్చామండి, ఇంప్లిసిట్ వెయిట్స్ పెట్టుకుని వచ్చాము. సో ఇట్ షుడ్ వర్క్ ఇన్ అన్ అప్రాప్రియేట్ వే. లెట్ us see. లాగిన్ అయితే అయింది అండ్ లాగిన్ అయిన తర్వాత యాడ్ టు కార్ట్ అయితే క్లిక్ చేసింది. తర్వాత చెక్అవుట్ బటన్ని, తర్వాత ఫామ్ని ఫిల్ చేస్తుంది. ఫామ్ ఫిల్ అయిన తర్వాత కంటిన్యూ బటన్ కొట్టి నెక్స్ట్ ఇక్కడ స్వైప్ అప్ ఆపరేషన్ పర్ఫామ్ చేసే ముంగట కొన్ని సెకండ్స్ 9 సెకండ్స్ వెయిట్ చేసి ఆ తర్వాత స్వైప్ అప్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఆ తర్వాత ఫినిష్ బటన్ని క్లిక్ చేయమన్నాను. సో 9 సెకండ్స్ అయింది, తర్వాత 4 సెకండ్స్ ఆగి ఫినిష్ కొట్టి బ్యాక్ టు హోమ్ చేసి దెన్ ఇట్ నావిగేటెడ్ అండ్ దెన్ ఇట్ పర్ఫార్మ్ ద లాగౌట్ ఆపరేషన్. ఎండ్ టు ఎండ్ కంప్లీట్ ఫ్లో అయితే అయిపోయింది. మనం ఎక్కడికక్కడ లాగర్ ఇచ్చాం కాబట్టి నా ఫ్రేమ్వర్క్ని రీఫ్రెష్ చేసి టెస్ట్ రిజల్ట్స్లోకి వెళ్ళి చూస్తే కనుక ఈరోజు 5/4/2025 ఈరోజు నేను ఓపెన్ చేస్తే కనుక 22:20 ఈ పర్టికులర్ టైంకి అంటే నైట్ 10:20కి నీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఆ రిపోర్ట్ని ఓపెన్ చేస్తే కనుక ఎక్స్టెంట్ రిపోర్ట్ని ఓపెన్ విత్ సిస్టమ్ ఎడిటర్ అండ్ ఇఫ్ ఐ సీ దిస్ బేసికలీ ఇట్ డస్ హ్యాస్ ద డీటెయిల్డ్ రిపోర్ట్. సో బేసికలీ నువ్వు ఇన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేసావు, నువ్వు ఇచ్చిన ప్రతి లాగర్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వెళ్ళి చూస్తే నీ ఒక స్క్రిప్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది అని ద రిపోర్ట్ ఈస్ బీయింగ్ షోయింగ్ అప్. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ క్రియేట్ అన్ ఎండ్ టు ఎండ్ సినారియో అండి. ఓకే, పర్ఫెక్ట్.